ప్రియమైన మీడియా, తర్వాత ప్రింట్ మీడియా అన్నలకు, విలేకరులకు అందరికీ వెన్నెల తరఫున కాంగ్రెస్ పార్టీ, కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణము చాలా హిస్టారికల్, అంటే గత 10 ఏళ్ళ నుంచి జరిగింది, మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. టీపీటీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ అమౌంట్ గత 6-7 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉండింది. అది ఒకవేళ మన సీఎం గారు రిలీజ్ చేయకపోయి ఉంటే ఈ ఫిబ్రవరి శాలరీస్ ఎస్సీబీ వాళ్ళకు అందేవి కావు. అట్లాగే చాలా పెండింగ్ వర్క్స్ ఉండిపోయాయి ఆ అమౌంట్ ద్వారా. సో ఈ టీపీటీ అమౌంట్ 48 crores 53 lakhs చిల్లర అమౌంట్ రిలీజ్ అయింది. దానివల్ల ఎస్సీబీ ఆఫీసర్స్కి, ఆఫీస్లో ఉన్న వాళ్ళకి, అట్లాగే డెవలప్మెంట్ సంబంధించినవి పెండింగ్ ఉన్నాయన్నీ ఇమీడియట్గా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి ఇది రిలీజ్ చేసినందుకు సీఎం రేవంత్ అన్న గారికి మన కంటోన్మెంట్ ప్రజల తరఫున, ఎస్సీబీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. రెండో విషయం అంటే, అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వస్తున్నారో, రేపు కంటోన్మెంట్కి మన పొన్నం ప్రభాకర్ గారు, ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు రావడం, ఇన్ఛార్జ్ ఇక్కడ జిహెచ్ఎంస్కి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రావడం జరుగుతుంది. రేపు 2 గంటలకు మన సిక్ విలేజ్లో ధోబీఘాట్ దగ్గర మోడర్న్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ 80,14,000 వర్త్ యూనిట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే బొలారంలో డైట్ కాలేజ్లో అడ్మినిస్ట్రేటివ్ అకాడమిక్ బ్లాక్ని ఇనాగ్రల్ చేయడం జరుగుతుంది. అది 4 crores 40 lakhs వర్త్ బ్లాక్ స్టార్ట్ చేయబోతున్నారు. సో ఒకటి తర్వాత ఒకటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఒకటి తర్వాత ఒకటి సమస్యలు సాల్వ్ చేయడానికి మన కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. రేపు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు అందరూ ఈ ఇనాగరల్ రావాలని కోరుకుంటున్నాను. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కంటోన్మెంట్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసి దీని డంపింగ్ యార్డ్ కింద, ఒక బెగ్గర్స్ కింద ప్రజలను కూడా ఒక అడుక్కునే వాళ్ళ స్థాయికి దిగదార్చిర్రు. 2014 ముందుకు టీబీటీ అనేది రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులకు, నెలకు వాళ్ళు డైరెక్ట్ మన కంటోన్మెంట్కి పేమెంట్ వచ్చేది. అలాంటిది మన కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉండి ఈ డబ్బుని మొత్తం రాష్ట్ర ఖజానాకి తీసుకొని మళ్ళీ మనం అర్జీలు పెట్టుకొని అడుక్కుని కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేంత వరకు కూడా మనకు డబ్బులు రిలీజ్ చేయని దుస్థితికి తీసుకుపోయారు. ఈ రోజు కూడా మేము మన రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి 48,53,00,000 రూపాయలు ఏదైతే తెచ్చినామో, ఆయన కంటోన్మెంట్ గురించి అవగాహన ఉంది కాబట్టి, కంటోన్మెంట్ మీద ఆయనకి ఇంకా డెవలప్ చేయాలనే ఒక ఆలోచన ఉంది కాబట్టి మేము చెప్పిన మరుక్షణం మీద దాన్ని ఆమోదించి సాయంకాలం చెప్తే ఉదయం 11 గంటలకల్లా మనకు అమౌంట్ ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. ఇదే విధంగా ఎస్ఎన్డిపి కింద కూడా కంటోన్మెంట్ని డంపింగ్ యార్డ్ చేశారు, నాలాల డంపింగ్ యార్డ్ చేశారు. జిహెచ్ఎంసీల నుంచి ఈ నాలాలు ఏవైతే ఉన్నాయో ఆ నాలాలన్నీ మంచి అభివృద్ధి చేస్తూ కంటోన్మెంట్లో వచ్చి ఆ అభివృద్ధిని నిలిపేశారు. దీనివల్ల ప్రజలకు కంటోన్మెంట్లో మీరు ఎక్కడ చూసినా చెత్త కానీ నాలాలు పూడిక తీయకుండా చాలా ఈ వాసనకు గురై ఆరోగ్యానికి కూడా అనారోగ్యం గురైన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మన రామన్న చెరువు గురించి కూడా 2 కోట్లు ఇస్తాము, దాన్ని వాకింగ్ ట్రాక్ చేస్తాము, అది ఇది చేస్తామని చెప్పారు తప్ప ఓళ్ళుబైనపల్లి మున్సిపల్ది నాలా తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అన్నానగర్ దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా అని చెప్పి అది కూడా చేయలే. వీళ్ళ మాటలు ప్రజలు నమ్మలేని స్టేజ్కి పోయింది. వీళ్ళు కంటోన్మెంట్లో రేపు ఓట్లు అడిగే అధికారం కూడా లేదు వీళ్ళకి. ఎందుకంటే 43,000 ఓట్లు కంటోన్మెంట్లో తీసేస్తే ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేట. కేంద్రంలో అధికారంలో ఉండి, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉండి, మరి నిన్న కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం ఏంది, మేము 10 సంవత్సరాల నుంచి కష్టపడి తెచ్చింది, ఇది మా విజయమే అని ఆయనకు చెప్పడానికి మరి ఏ విధంగా చెప్పిండో అర్థం కావట్లేదు. 10 సంవత్సరాల నుంచి లేని మేము, మా ముఖ్యమంత్రి 3 నెలల్లో 2 సార్లు వెళ్ళి వస్తే దాన్ని ఆమోదింపజేసుకో అంటే మీ శుద్ధశుద్ధితో చేయలేదు కాబట్టి మీకు అప్రూవల్ రాలే. మా శుద్ధశుద్ధి ఉన్నది కాబట్టి మాకు ఇమ్మీడియట్గా ఆమోదించారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ కూడా బీజేపీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ₹1 తీసుకురాలి. 873 కోట్ల రూపాయలు మనకు సర్వీస్ ట్యాక్స్ కింద కేంద్రం నుంచి రావాలి.
₹1 లేకుండా కంటోన్మెంట్ని మర్జర్ చేస్తామని చెప్పి ఎలక్షన్స్ లేకుండా ప్రజల యొక్క ఫిర్యాదులు ఎవరు స్వీకరించి దాన్ని ప్రజల సమస్యలను తీర్చే వాళ్ళు కూడా లేని స్థితికి తీసుకెళ్లారు. మర్జర్ చేస్తామని ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ కూడా చేయట్లేదు. కనీసము ప్రజాప్రతినిధులు ఉంటే ఏదన్నా వాళ్ళ సమస్యలు తీర్చేవారు, అది లేకుండా చేశారు. వీళ్ళకు బీజేపీకి కానీ టీఆర్ఎస్కి కానీ రేపు వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళు ఇక్కడ ఈవెన్ రేపు ఏదైనా బై ఎలక్షన్ జరిగితే కూడా వాళ్ళకి నామినేషన్ వేస్తే కూడా ఓట్లు జనం వేయొద్దు అని మీ ద్వారా ప్రజలను నేను కోరుతున్నా. కేంద్ర ప్రభుత్వంలో ఉండి 43,000 ఓట్లు తీసేస్తే ఒక ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి వచ్చేది. ఆ హక్కును తీసేసారు. దీని గురించి మాట్లాడే ధైర్యం వీళ్ళకి లేదు. నామినేటెడ్ మెంబర్ ఉండి కూడా దీని మీద ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అదేవిధంగా నిన్న బండి సంజయ్ గారు చెప్పారు మేము 700 కోట్లు వస్తున్నాయని. ఆయన గతంలో కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ పాదయాత్ర చేసినప్పుడు కూడా నేను వారం రోజుల్లో ఇప్పిస్తా 10 రోజుల్లో ఇప్పిస్తా అని చెప్పిండు. ఇంతవరకు దాన్ని ఇప్పించలేదు. ఆ కంటోన్మెంట్ని చిన్న చూపించడానికి ఒక నిదర్శనం ఏంటంటే ఈ ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు రవాణా సౌకర్యం అసౌకర్యం అవుతుందని రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమంలో రోడ్డు వెడల్పు చేయడానికి జాగా ఇవ్వమంటే దానికి 350 కోట్లు అడుగుతున్నారు. మరి వాళ్ళ బాధ్యత లేదా? ప్రజల సౌకర్యం గురించి ఈ 350 కోట్లు అడగకుండా ఫ్రీగా జాగా ఇవ్వాల్సిన అవసరం లేదా? వాళ్ళకి నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉండి వాళ్ళకి సేవ అందుబాటులో ఉండాలి, రోడ్లు సౌకర్యం ఉండాలనుకుంటే 350 కోట్లు కిషన్ రెడ్డి కానీ నామినేటెడ్ మెంబర్ కానీ రేపు పోటీ చేసే ఏ వ్యక్తి అయినా దీన్ని రద్దు చేపియాలని మా యొక్క డిమాండ్. అది రద్దు చేయించి మీరు ఓట్లు అడగండి. అదే 873 కోట్లు కూడా ఇక్కడ తీసుకురావాలి. ప్లస్ ఈ 350 కోట్లు కనుక తప్పదు అని అనుకుంటే కంటోన్మెంట్కి ఇవ్వండి ఆ 350 కోట్లు. కనీసము ఇవాళ జీతాలు లేని దుస్థితికి పోకుండా కనీస సౌకర్యాలు ప్రజలకు కల్పిస్తూ ఇవన్నీ అవసరం ఉంది కాబట్టి చేయమని మా యొక్క డిమాండ్. అదే కేటీఆర్ గారు ఫ్రీ వాటర్ సర్వీస్ అని చెప్పి ఫ్రీ వాటర్ ఇస్తున్నామని చెప్పేసి జిహెచ్ఎంసీలో కూడా లేని కనెక్షన్ ఛార్జెస్ అని చెప్పి 15 కోట్లు అడుగుతున్నారు. అంటే వీళ్ళు కంటోన్మెంట్ దగ్గర ఏముందని అప్పటికే మేము 2వ తరగతి ప్రజల కింద ట్రీట్ చేస్తున్నారు. మన టీపీటీ కూడా యావత్ రాష్ట్రంలో ఒక రేటు ఉంది, మాకు ఒక రేటు ఉంది, మేము అడిషనల్ కట్టాల్సి వస్తుంది. ఇంతకుముందు కూడా వాటర్ కనెక్షన్ అక్కడ ఒక రేటు ఇక్కడ ఒక రేటు ఉండే. ఇప్పుడు మరి ఫ్రీ కనెక్షన్ ఇచ్చి మరి 15 కోట్లు వీళ్ళు ఏ ఉద్దేశంతో అడిగినరు? సో ఇది మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దీన్ని సానుకూలంగా స్పందించి ఇవి రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. అతి త్వరలో అది కూడా జరుగుతుంది. మీ ద్వారా ప్రజలు మేము కోరేది ఒకటే, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి టీఆర్ఎస్కు ఓటు వేయొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేస్తుందో ఇంకా కూడా ముందు ఇంకా చాలా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీరు కాంగ్రెస్కే ఓటు వేయాలి. వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మొక్క మీద చెప్పేయండి మీరు చేయలేదు, కంటోన్మెంట్ దుస్థితి తీసుకోరని చెప్పాలని నాకు కోరిక.